కామారెడ్డి ప్రజలకు అది చిరకాల సమస్య. ఆర్ఓబి పడితే నరకం నుంచి బయటపడతామనే ఫీలింగ్. కానీ రోజు వారి జీవితంలో గేట్లు పడుతున్నాయి. తప్పితే సమస్య మాత్రం తీరడం లేదు. ఎందుకిలా? వాచ్ ది స్టోరీ. కామారెడ్డిలో 20 ఏళ్ల క్రితం అశోక్ నగర్ వద్ద రైల్వే గేటును ఏర్పాటు చేశారు. ఈ గేటు గతంలో పంచముఖి హనుమాన్ ఆలయ సమీపంలో ఉండగా విస్తరణ వల్ల ముందుకు జరపాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ రైలు వెళ్లే సమయంలో గేటు పడితే అరగంట ఆగాల్సిందే. జంక్షన్లో 2 రైళ్లు వెళ్లాల్సి వస్తే 40 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ఈ మార్గంలో నిత్యం 28 నుంచి 30 రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. అందుకే అత్యవసరంగా వెళ్లాలనుకునే వారికి ఈ మార్గంలో ఇబ్బందులు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తోంది. 10 ఏళ్ల క్రితం 70,000 జనాభా ఉండగా ప్రస్తుతం 1,00,000 దాటింది. పాత కొత్త పట్టణాలను వేరు చేసే వారధి ఒకటే ఉంది. ఇది ఇరుకుగా మారడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు వెళ్లే అశోక్ నగర్ రోడ్డు మధ్యలో రైల్వే గేటు అడ్డంగా ఉంది. నిత్యం గేటు పడటం వల్ల ఉద్యోగులకు ఉదయం ఇబ్బందులు తప్పడం లేదు. పాత కొత్త పట్టణాలకు మధ్యలో ఇరువైపులా 50 కాలనీలు ఉంటాయి. నిజాం సాగర్ చౌరస్తా, రైల్వే కమాన్ వద్ద వాహనాలు నిలిచిపోతే అశోక్ నగర్ రైల్వే గేటు మీదుగా రావాలి. ఇక్కడ తరచూ గేటు పడుతుండటంతో ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. పట్టణం రోజు రోజుకు విస్తీర్ణం పెరుగుతూ ఉంది. అలాగే జనాభా కూడా పట్టణం విస్తీర్ణంతో పాటు జనాభా పెరుగుతుంది. దీన్ని ఉద్దేశించి కామారెడ్డి పట్టణ రైల్వే గేట్ వద్ద నిత్యం రద్దీ ట్రాఫిక్ జమ అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి డైలీ 30 సార్లు గేటు పట్టడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న లీడర్లు స్పందించి దీనికి తక్షణమే న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ అయిపోయింది. ఇంతకుముందు ఇన్ని బండ్లు ఇన్ని వెహికల్స్ రాకపోతుంది. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి కానీ, ఈవినింగ్ స్కూల్ పిల్లలకు కానీ, మార్నింగ్ స్కూల్ పిల్లలకు కానీ ఇదైతే చాలా టైం వేస్ట్ అనుకో. జిల్లా కేంద్రంలో స్నేహపురి కాలనీ మీదుగా కొత్త కలెక్టరేట్ వైపు వెళ్లే దారికి ఒక అండర్ పాస్, మరో వారధి నిర్మాణం అవసరం. పాత జాతీయ రహదారి మీదుగా అడ్లూరు, డైవర్స్ కాలనీ, బీడీ వర్కర్స్ కాలనీ, గుమస్తా కాలనీ, మోషంపూర్ వైపు వెళ్లడానికి ఈ మార్గం అనువుగా ఉంటుంది. ఇకనైనా ప్రజాప్రతినిధులు అండర్ పాస్ నిర్మాణం చేయాలని కోరుతున్నారు.